కాళ్ళకి వెళ్తావా? అలాగే వెళ్తావు కాళ్ళు ఇదిగో బాడీ బిల్డింగ్ లో కూడా స్థలంలో కూడా అదే మన అనిల్ బైక్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఏమొచ్చి ఏంటన్నది అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆకాశాన్ని ఇంటికి వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడ సిరిపురంలో మన ఉంది కదా కళాభారతి ఇండోర్ స్టేడియం అక్కడికి అనమాట వెళ్దాం. ఇక్కడ కాబట్టి అయితే ఆకాశన్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఆల్రెడీ మన కాజిం బాయ్ అండ్ రూపేష్ వచ్చి ఉన్నారు. మన మెయిన్ అథ్లెటిక్ ఐసెన అని ఎక్కడున్నాడు నాకు తెలియదు. రూపేష్ అడిగాను అనమాట మా బ్రదర్ ఉన్నారు కదా కింద అంటే ఫోన్ చేస్తానని చెప్పాడు. అడుగుదాం ఎక్కడ ఉన్నాడు అలా. అనిల్ అంటే ఎక్కడ ఉన్నాడు? అనిల్ ఆల్రెడీ వెళ్ళిపోయాడా? ఇదిగోండి మన వెనకాల కూర్చున్న వాళ్ళు ఏమొచ్చి రూపేష్ బాయ్ అనమాట. నెక్స్ట్ అదే ఆడిపోతున్నారు ఆయన కూడా. ఆ ముందు ఏమొచ్చి కాజిం బాయ్ ఆల్రెడీ చూసుంటే చాలా వీడియోలు. ఆయన కూడా ఆడాల్సింది కానీ కొద్దిగా డ్రాప్ అయ్యారు అనమాట. కొడితే ఫస్ట్ ప్లేస్ కొట్టాలా, 5th 3rd వద్దని చెప్పేసి డ్రాప్ అయిపోయారు. 8th ఉందని చెప్పాను కదా, మళ్ళీ మార్చ్ 8th అందులో ఆడతారు అనమాట. రిజల్ట్ అయితే బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం వీడియో. దారిలో ఉన్నాం ఇంచుమించు వచ్చేసాం సిరిపురం. మన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, ఇక్కడ సర్కిల్ ఉంటుంది సిరిపురం సర్కిల్ అని చెప్పేసి అక్కడికి వచ్చాము. జస్ట్ 1 minute దారి ఉన్నట్టు అంతే. అయితే ఇదన్నమాట వచ్చేసాం, చేరుకున్నాం 9th మిస్టర్ ఆంధ్ర. అనిలనా మన ఐసీఎన్ అనిల్ నన్ను ఆడబోతున్నాను అనమాట మెన్స్ ఫిజిక్. అయితే లాన్కి వచ్చేసాం. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు కూడా కాంపిటీషన్ అయిపోయింది అనమాట. ఒకటి ఓపెన్ బాడీ బిల్డింగ్ అయ్యింది. దాని తర్వాత ఆపి ఏదో స్కూల్ పిల్లలది మళ్ళీ ఏమొచ్చిన డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఇది మా అన్నయ్య కొద్దిగా చేస్తున్నాను, పంప్ చేస్తున్నాను, బాడీ ట్రైనింగ్ చేయాలి ఇప్పుడు. గోల్డ్ బ్రాంజ్ మన అనిల్ బైక్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఏమొచ్చి ఏంటన్నది ట్యానా ఆయిల్ అయిపోయాక గోల్డ్ బ్రాంజ్. అది కావాలి. అదే 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 కాళ్ళకి వెళ్తావా? అలాగే వెళ్తావు కాళ్ళు ఇదిగో నొక్కు వచ్చే పైకెత్తి నొక్కు, బ్యాక్కి పైకెత్తి చేయలేదు, పైకెత్తి చేయలేదు, పైకెత్తి నొక్కు, అలా దించి నొక్కు, కిందకి నొక్కు ఇలాగా. ఓపెన్ చేయి, ఉన్నది ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. మళ్ళీ కొత్తగా నేర్చుకుంటే ఇంకా అయిపోతుంది. అది అది కింద దిగిపోక ఇలా పైకి దిగి ఇలా ఓపెన్ చేయి. అది అది పొజిషన్ అంతే. పోజులు మెయిన్ మనకి ఎంత ఉందని కాదు, స్టేజ్ మీద పోజులే కావాలి మెయిన్ పాయింట్. काजिम भाई चलो एक राउंड मार लेके आ जाएंगे, ऐसा निकाल लेके. अभी वो ऑयल अप्लाई कर रहा है ना.
ఇంత ఓపెన్ బాడీ బిల్డింగ్ అనమాట. డ్రెస్ చూసి చెప్పేయచ్చు. ఫ్రంక్ వచ్చిందంటే ఓపెన్ బాడీ బిల్డింగ్, షార్ట్ వచ్చిందంటే మెన్స్ ఫిజిక్. ట్రైనింగ్ జరుగుతుంది. అన్నది ఇంకా ఆయిల్ అప్లై చేస్తున్నారు, ట్యాన్ అప్లై చేయలేదు. ట్యాన్ కూడా అప్లై చేస్తే కావాలి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మా అన్ని నెలల చుట్టూ చూసారు. ఆ కుర్రోళ్ళు ఎంతమంది బాడీకి ఫిదా అయిపోయి. ట్యాన్ చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ ఆయిల్కి ఎంత క్రేజ్ అంటే ట్యాన్ రాసాక ఇంకా మంచి లుక్ వస్తుంది. ట్రైనింగ్ ఎవరు పక్క పైపోమంటారు అన్నీ ఒకటి ఇందులో ఒకటే చెప్తున్నారు. బాగుందా? ఇది 11:25 అవుతుంది. 11:25 PM. ఇప్పుడు దాకా మనది మెన్స్ ఫిజిక్ అవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. లాస్ట్ కేటగిరీ అన్నమాట. అయితే పిలుస్తున్నారు, మా వాడు వెళ్తున్నాడు. ట్రంక్ నంబర్ 119. ఓకేనా, అక్కడ కలుద్దాం. అనిలన్నా అక్కడ ఉంటా. మధు వెస్ట్ గోదావరి. ఫైనల్ కాల్. మా వాడు ఎక్కడు, ఇదిగోండి. మధు ఫైనల్ కాల్ టు పి మధు గారు. కాంపిటేటర్ ఎక్కడున్నా తొందరగా రావాలి. ఫైనల్ కాల్ 110 పి ఉదయ్ కుమార్, ఎంటర్ డిస్ట్రిక్ట్.
111 మహేష్ విశాఖపట్నం. 112 సాయి గణేష్ వెస్ట్ గోదావరి. 113 సాయి విశాఖపట్నం. 113 114 సిహెచ్ గాంధీ విశాఖపట్నం. 115 మధు అబ్సెంట్ వెస్ట్ గోదావరి. అసలు మెన్స్ ఫిజిక్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ బాడీ బిల్డింగ్. బాడీ బిల్డింగ్ లో కూడా సలన్ లుక్ ఉండాలి. అదే ఇలా బాడీ బిల్డింగ్ లాగా మీరు అంటే యాక్చువల్గా కాంపిటీషన్ చెప్పకూడదు, బట్ యు ఆర్ ద అథ్లెట్స్ ఆఫ్ స్టేట్ కాబట్టి కొన్ని సైజ్ బాడీ బిల్డింగ్ లా మీరు ఎలా చూపెట్టద్దా? జస్ట్ బీ క్వైట్, స్టైల్ ఉండాలి, రాయల్టీ ఉండాలి. దట్స్ మెన్స్ ఫిజిక్. వెర్ ఇస్ యువర్ స్టైల్? వెరీ గుడ్. నౌ అథ్లెట్స్, యువర్ ఫస్ట్ రైట్ క్వార్టర్ టర్న్. మీరు ప్రీవియర్ మ్యాచ్ చేయొచ్చు, కోచింగ్ ఇబ్బంది లేదు. ఎవరు అతిగా వెళ్ళకుండా స్టైలిష్ గా యూ కెన్ గో విత్ 1 minute. క్యాట్ వాక్ చేస్తారో మూస్ వాక్ చేస్తారో దట్స్ యువర్ విల్, బట్ ఇట్ మస్ట్ బి స్టైల్ అండ్ రాయల్. అండర్స్టాండ్? కమ్ ఆన్, స్టార్ట్ మ్యూజిక్. Relax. ఒక్కరు క్యాట్ 2 2 1 2 2. కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్లేస్ కొట్టుకున్నారు వీళ్ళు. భార్గవ్ గారు వెల్కమ్ అండి. రాంక్ నంబర్ 121. కంగ్రాచులేషన్స్ 121 got a second place. Sir, 1 minute sir. Stage masters please get side. 1 minute. First place ki mementos 112. 112. Congratulations. Got a gold medal. Match itu. అయితే మా ఐసీఎన్ అని అన్న ఎక్కారు. మొత్తం 3 ప్లేస్ ఇచ్చారనమాట. 1 2 3 చాలా టఫ్ కాంపిటీషన్. చూసారు కదా వీడియో అయితే. అదనమాట మా ఐసీఎన్ అని అన్నకి రాలేదు ప్లేస్, 3rd ప్లేస్ కూడా రాలేదు. అది కూడా ఫస్ట్ టైం ఎక్కడం కాంపిటీషన్. అండ్ జెన్యున్గా మాట్లాడుకుంటే మిగతా అట్లీస్ట్ మా అనిల్ మీద కొద్దిగా మజిల్ సైజ్ కానీ పోజింగ్ చూపించడం, మిడ్ సెక్షన్ చూపించడం కానీ కొద్దిగా బాగా చేశారనమాట. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయ్యి ఉంటారు మ్యాక్సిమం. అంతే ఒక 2 షోలు ఆడితే ఎలా చూపించాలి ఏంటి అనేది ఐడియా ఉంటుంది. మా అనిల్ ఫస్ట్ షో కాబట్టి కొద్దిగా తడబడ్డం వల్ల ఉంది. మా అనిల్ కూడా మిడ్ సెక్షన్ బాగుంది, కొడతాడు అనుకున్నాం కానీ ఓకే, నో ప్రాబ్లం, నాట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మనకు వస్తుంది ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి నెక్స్ట్ కాంపిటీషన్కి యూజ్ పడుతుంది అనమాట. టైం కూడా 11:45 అవుతుంది. ఇంకా జాగ్రత్తగా ఇంటికి బయలుదేరిపోవడమే. ఒక కాంపిటీషన్ గురించి ఉన్నాం అనమాట నేను కూడా. లేకపోతే ఈ పాటకి ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ అయిపోయి నాది ఏంటబ్బా వాకింగ్ కూడా అయిపోయి వీడియో ఎడిటింగ్ కూడా మొత్తం అయిపోయేది అనమాట. ఇది ప్రస్తుతానికి.